హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చిందండి. సో ఇవన్నీ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సో మరి వాటిని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. విషయానికి వచ్చినట్లయితే సార్వత్రిక ఎన్నికల వేళ మమతా బెనర్జీ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్ టీఎంసీ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలిందండి. ఇటీవల ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో 26,000 మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు చేసిన కోల్కతా హైకోర్టు తాజాగా బుధవారం మరో సంచలన తీర్పు అయితే వెలువరించింది. ఓబీసీల్లో పలు క్లాసులను కొట్టివేసింది. అంతేగాక తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ హయాంలో 2010 సంవత్సరాని తర్వాత జారీ చేసిన ఇతర వెనుకబడిన తరగతులు ఓబీసీ సర్టిఫికేట్లన్నీ రద్దు చేస్తూ కోల్కతా హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత 14 వ్యవధిలో అయితే జారీ అయిన దాదాపు 5 లక్షల ఓబీసీ సర్టిఫికేట్లన్నీ కూడా 14 ఏళ్ళ కాల వ్యవధిలో అన్నీ కూడా రద్దు అయ్యాయండి. 5 లక్షల సర్టిఫికేట్ల వరకు. అయితే ఓబీసీ సర్టిఫికేట్లను వాడుకొని ఇప్పటికే ఉద్యోగాలు పొందిన వారిపై, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న వారిపై ఈ ఆదేశాల ప్రభావం ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి వారంతా ఓబీసీ కోటాలోనే కొనసాగుతారని వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ బీసీ కమిషన్ చట్టం 1993 ప్రకారం ఓబీసీల కొత్త జాబితాను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కొత్త జాబితాను రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించాలని హైకోర్టు నిర్దేశించింది. 2010కి ముందు బెంగాల్ ఓబీసీల జాబితాలో ఉన్న కేటగిరీలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. 2010 సంవత్సరానికి తర్వాత రాష్ట్ర సర్కారు జారీ చేసిన ఓబీసీ సర్టిఫికేట్లన్నీ 1993 చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని న్యాయమూర్తులు జస్టిస్ తపోబ్రత చక్రవర్తి గారు, అలాగే జస్టిస్ రాజశేఖర్తో కూడిన ధర్మాసనం అయితే ఈ విధంగా పేర్కొనడం జరిగింది. సో మొత్తానికైతే ఈ విధంగా హైకోర్టు తీర్పుపై బెంగాల్ సీఎం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని తాము అంగీకరించబోమన్నారు. ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇటువంటి సర్వే నిర్వహించి బిల్లులు తీసుకొచ్చామని చెప్పారు. రాజ్యాంగానికి లోబడి తీసుకొచ్చిన ఈ బిల్లులను శాసనసభ ఆమోదించిందన్నారు. ఇప్పుడు బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి దాన్ని నిలిపేయాలని కుట్ర పన్నిందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ తీర్పును తాము అంగీకరించబోమని మమతా బెనర్జీ అయితే ఈ విధంగా ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయని అయితే ఆమె చెప్పుకుని వచ్చారు.